ఇంకా హరికృష్ణ బాలకృష్ణ గారితో ఎలా ఉండేవారు అంటే ఫాదర్తో అంటే పిల్లల మీద చాలా ప్రేమ ఉంది ఆయన. అంటే నాన్నగారు అలాగా అలాగా అయితే గౌరవ అంటే పెరిగిన పద్ధతిలో మనం ఏదో నాన్న నాకు అది కావాలి ఇది కావాలి మనం అంటున్నాం, వాళ్ళు అట్లా అడగలేరు. నాన్నగారు అంటారు, ఆయన కూడా కొడుకుని కూడా గారు అనే పిలుస్తాడు. హరికృష్ణ గారు హరికృష్ణ గారు, జయకృష్ణ గారు, చాలా ప్రేమ ఆయన. అప్పుడు అసలు ఆడపిల్ల ఎవరో మాకు తెలియదండి, ఎవరో ఒక్క బాలకృష్ణ తెలిసేది, హరికృష్ణ గారు తెలిసేది, మిగతా ఎంతమంది పిల్లలు ఎవరికి తెలియదండి అప్పుడు. ఈయనలో జయశంకర్ కృష్ణ ఒకతను, సాయి కృష్ణ ఒకతను, మోహన్ కృష్ణ ఒకతను, ఆ పెద్దతను ఒకతనేమో రామకృష్ణ అని చనిపోయినాడు షూటింగ్లో అప్పుడు. తర్వాత ఇప్పుడు జయకృష్ణ ఇప్పుడు ఉన్నోళ్ళలో పెద్ద అతను. ఒక అతను చెయ్యి ఇలా ఉంటుందండి, చెయ్యి అదే వాడికి యాక్సిడెంట్ అయింది పాప రామకృష్ణ. బెంగళూరు నుంచి వస్తామంటే యాక్సిడెంట్ అయింది. ఇంకా అంతా చెయ్యి అలా ఉండిపోయింది అనమాట. అంతే పుట్టుకతో అలా కాదనమాట అండి. ఆ పుట్టుకతో కాదు. అయితే ఈ హరికృష్ణ గారికి ఏమైనా అలవాట్లు ఉన్నాయి సార్, బాలకృష్ణ గారికి కానీ అంటే సిగరెట్ అటువంటి అలవాట్లు? బాలకృష్ణకి పెద్ద అలవాట్లు అంటే ఏమన్నా మరి డ్రింక్ చేస్తాడేమన్నా అంటారు, మనకు తెలియదు. కానీ హరికృష్ణకు మాత్రం ఉన్నాయి. హరికృష్ణ బాగా స్మోకర్ కూడా. మేము క్యాంపులో తిరుగుతున్నప్పుడు కూడా ఆయన జేబులో సిగరెట్ నేను తీసుకునేవాడు, నా జేబులో సిగరెట్ ఆయన తీసుకునేవాడు. అంతా చాలా ఫ్రీగా ఉంటాడు ఆయన. అంటే నేను సీఎం లేదు ఏమంటే డ్రైవర్లతోటి వాళ్ళతోటి మిగిలిన వాళ్ళతో అందరితో కూడా చాలా బాగుండేవాడు. ఒక ఊరు దగ్గర క్యాంపు పెట్టినప్పుడు ఏదో స్పీచ్ గీచి ఒక అరగంట 30 గంట వేస్తారా, ఈ లోపల ఒక టార్పలిన్ ఒకటి బండి కింద వేసుకొని పడుకుంటాడు రోడ్డు మీద. బండి కింద మామూలు డ్రైవర్లు మెకానికల్ పడుకుంటారే, అటువంటి మనస్తత్వాలు లేవండి వాడు పాపం. అయితే బసవ తారకం గారు అసలు ఏంటంటే క్యాన్సర్ వల్ల చనిపోయినట్టున్నారు. మహాతల్లి ఇంకెవరన్నా అప్పుడు చూసారు సార్? అప్పటికి మీకు తెలియదు? లేదు, అప్పుడు నేను వచ్చిన తర్వాత ఒక ఏడాదిన్నర ఉంది. 86లో అనుకుంటున్నాము చనిపోయింది. ఆమె పాపం మధ్యాహ్నానికి క్యారేజ్ చేసిపోయి సెక్రటేరియట్లో ఆయన భోజనం చేసి మళ్ళీ క్యారేజ్ తీసుకొని వచ్చేది. సరే క్యాన్సర్ వచ్చిన తర్వాత అమెరికాలో ట్రీట్మెంట్ ఇచ్చారు. బట్ అయినా అంటే ఇప్పుడు సీఎం గారు భార్య అని కొద్దిగా గర్వంగా ఉండటం కానీ అస్సలు లేదండి బాబు. వాళ్ళ ఇంట్లో ఎవరికి లేదు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు ఎవరితోటైనా. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఆ స్థాయిలో ఉన్నవాడు కూడా ఎలక్షన్ పోయి రాగానే నేను ఫస్ట్ ఒక 1 year అట్లా ఉంచాను, కానీ తర్వాత ఎలక్షన్ తిరగడం క్యాంపులు చేస్తే కానిస్టేబుల్కి డిన్నర్ ఇప్పించేవాడు వాళ్ళతోటి. ఆయనే స్వయంగా బ్రదర్ రండి అని చెప్పి పిలిచేవాడు. ఎవరు పిలుస్తారండి కానిస్టేబుల్ బ్రదర్ అని. తర్వాత ఈయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చేవారు సార్. ఒకసారి కాకి డ్రెస్ చేసుకున్నారు, ఒకసారి వివేకానంద డ్రెస్ చేసుకున్నారు అండి. వేస్తారు అవి చెప్తున్న మనుషులు. ఇంకా నేను అనుకుంటే ఎవరన్నా చెప్పుంటారు, మీరు ఏదో ఇంద్రుడు చంద్రుడు అవి ఉంటాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళకి సహజంగా కొంచెం ఆత్మస్థుతిగా మాట్లాడే వాళ్ళకు ఏదేదో మాట చెప్పే వాళ్ళకు ఒకసారి పడతారు. ఇప్పుడు ఉదాహరణకు నక్సలైట్ దేశభక్తులు అని చెప్పి నా కాకి డ్రెస్ వేసుకొని ప్రచారంలో చేశారు. చేసిన తర్వాత కొంచెం నక్సలైట్ యాక్టివిటీ పెరిగిన తర్వాత మీలాంటి అలాంటి వాడు ఎవరో ఆయన కలిసి, సార్ ఒక్కొక్క ఊరిని ఒక గ్రామ రక్షణ దళంగా తయారు చేసి ఒక 5 మంది 10 మందినో రక్షక దళంగా తయారు చేసి ఒక 5 తుపాకులు ఇస్తే వాళ్ళకి ఆ ఊళ్ళో ఎవరైనా నక్సలైట్లు వచ్చినా ఇంకొకటి వచ్చినా వాళ్ళే రక్షించుకుంటారు కదా సార్ అన్నాడు. చాలా మంచి ఐడియా అనేది వచ్చేసింది ఆయనకు. ఏదో సందర్భంలో నర్సయ్య గారు ఏంటి మరి ఇట్లా అనుకుంటున్నాం అన్నాడు. ఎవరు సార్ మీకు చెప్పింది? అది కొంప మునిగే వ్యవహారం అది. అరే పోలీసు వాళ్ళే వాళ్ళ పోలీస్ స్టేషన్ల మీద రైడ్ చేస్తూ ఉంటే నక్సలైట్లు పోలీసు వాళ్ళ తుపాకులు ఎత్తుకుపోతుంటే దిక్కులేదు. రూరల్ ఏరియాలో ఉన్నట్టుని తీసేసి మండల హెడ్ క్వార్టర్స్లో పెడుతున్నాము, చూస్తున్నారు కదా. ఏమన్నా చాకలి ఐలం ఉందా, లేకపోతే ఏమన్నా ఆయన కొమరం భీము లాంటి వాళ్ళు ఉన్నారా వాళ్ళ ఊళ్ళల్లో కాపాడుకోవటానికి? అటువంటి పిచ్చి పని చేయవద్దు సార్ అని చెప్పి విత్డ్రా చేసుకున్నాడు ఆయన. చెప్తే వింటాడు. అదే ఆయన ఉన్న గొప్పతనం కూడా. వెంటనే ఒకవేళ ఎవరని చెప్పింది నమ్మినా కూడా కాదు సార్ దీని ప్రోస్ అండ్ కాన్స్ ఇది కరెక్ట్ కాదని చెప్తే వినేవాడు. ఓకే.
అయితే ఇంకా ఈ లక్ష్మీభారతి ఎంట్రన్స్ సార్ చూద్దాం సార్ ఇది. ఇంకా ఆమె గురించి నేను మాట్లాడొద్దులేండి, వాళ్ళ ఊరికినే అంటే అంటే అలా ఎందుకంటే ఇంతకుముందు అంటే మంచిగానే లేదా 4-3 ఇంటర్వ్యూలో ఆయన గురించి చెప్పడం అయింది, మళ్ళీ ఎందుకు రిపిటేషన్ అనవసరం. అంటే ఏం లక్ష్మీభారతి ఎంట్రన్స్ లో ఆవిడ నిజంగానే ఒక ఆయన గురించి రాద్దామని వచ్చినట్టున్నారు సార్ ఆవిడ. రాత్సాలనే వస్తేనే ముందు ఆయన డిస్కరేజ్ చేశాడు, ఉమ్, నువ్వేంది రాసేది, నా జీవితం అంత తేలికైంది కాదు, నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు రాస్తానంటేనే వద్దన్నా నేను ఉమ్. అయితే చెప్పాడు. తర్వాత ఇంకా ఏదో జరిగిపోయింది అది. జరిగిందండి. ఆ తర్వాత ఏంటంటే కొంచెం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కొద్దిగా అర్థమైంది ఆయనకి, ఏదో పెత్తనం చేస్తున్నట్టు అది లక్ష్మీభారతి. అదే కదా కారణం పార్టీ ఇది కావడానికి. అంటే చెప్తే వినరు అంటారా? అది కదండి, మీ లక్ష్మీభారతి గారిని వివాహం చేసుకున్న బాగానే ఉంది, కాకపోతే ఆవిడని అడ్మినిస్ట్రేషన్కి రావద్దని చెప్పడానికి అవకాశం లేదంటారా? చెప్పారు వీళ్ళందరూ పోయి, ఆయన వినలేదు. ఉమ్, ఆయన మొండి మనిషి కదా, ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఉమ్, ఏమైనా కూడా ఆయన వినడం. ఉమ్, నిర్ణయం తీసుకున్న తర్వాత మనం పద్ధతిగా చెప్పి ఇది కంటే దీనివల్ల ఇది 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 అని చెప్తే కొన్ని మార్చుకుంటాడు. కానీ నా భార్య ఉమ్. నా తరఫున రాజకీయాల్లో పాల్గొంటే తప్పేముందనే ధోరణిలో మాట్లాడతాడు ఆయన. అది మాట్లాడాడు అట్లా. అంటే చెప్పిన అర్థమైన అది పరిస్థితి అలా లేదనమాట అండి. అంటే ఆమె మీద ఏదో వ్యసనంగా చెప్తున్నారు వీళ్ళు అనే ఫీలింగ్ కావాలని చెప్తారని ఆ మట్ట కూడా చెప్పుద్ది ఆయనకు, మీరు కావాలని చేస్తున్నారు, నేనేమి జోక్యం చేసుకోవట్లేదు ఇదని. అవునండి. కానీ అక్కడ నిజంగా అప్పుడు అంటే పిల్లలు పట్టించుకోలేదంట సార్ నిజంగానే ఆ టైంలో ఆయనకు ఎవరు అంటే సీఎంగా ఓడిపోయారు ఆయన, ఒక్కరే ఉన్నారు, ఈయన ఒక్కరే ఉన్నారు కాబట్టి ఈవిడ వెళ్ళింది అంటుంటారు. అంటే పిల్లలు పట్టించుకోవడానికి అంటే పట్టించుకోవడం అంటే ఇప్పుడు ఆయన కూడా ఎవరి దగ్గర అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం కాదు. అదండి అది ఒకటి. మరి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయి. అవును. మరి ఈయన ఆ చిన్న కూతురు చాలా కాలం ఈయన దగ్గర ఉండేది, అప్పటి వరకు ప్రాబ్లం లేదు. ఇంకా ఆ తర్వాత మరి ఇంకా వాళ్ళు మాత్రం ఏదో భోజనాన్ని దీనికి పిలుస్తగలుగుతారు, లేకపోతే ఏదో క్యారేజ్ చేసుకొచ్చి పెట్టగలుగుతారు, కానీ డైరెక్ట్గా ఉండలేరు కదా 24 గంటలు. అవును. అదే సమయంలో ఆయన ప్రభుత్వం ఓడిపోవడం, తర్వాతనేమో ఆయన నాచారం స్టూడియోలో ఒంటరిగా ఉండటం, ఆ సమయంలో ఈవిడ ప్రవేశించింది. అదండి. అయితే సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న రాజకీయాలకి సీఎం గారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొద్దిగా కక్షపూరిత చర్యలు ఉంటాయండి. అప్పుడు ఎన్టీ రామారావు గారికి ఏమైనా కక్షపూరిత చర్యలు ఉండండి, అంటే వాళ్ళ మీద కక్ష తెచ్చుకుందాం కొద్దిగా. అప్పుడు కృష్ణ గారికి లేవండి, ఆయనకు అసలు లేనే లేదు. కృష్ణ గారికి అప్పుడు అంటే ఎక్కువగా కృష్ణ గారు విభేదించారు అంటుంటారు. లేదు, విభేదించడం అంటే ఇప్పుడు అంటే రాజకీయంగా ఏ ఉంటుందిలేండి. విభేదించడం అంటే ఇప్పుడు లక్ష్మీభారతిని వ్యతిరేకించి అందరూ వ్యతిరేకించారు, నేను కూడా వ్యతిరేకించా. ఆ మాటకు వస్తే ఎన్టీఆర్ తోటే వాదించాను నేను. సార్ మీరు 70 ఏళ్ల వయసు, ఆమె మొదటి భర్త 70 ఏళ్ల వయసు, అతనికి విడాకులు ఇచ్చి మిమ్మల్ని చేసుకోవడంలో ఆవిడ ఉద్దేశం ఏంటి ఆలోచించండి. మీ మనవరాళ్ళకి పెళ్ళి అయ్యే వయసులో మీరు పెళ్లి చేసుకోవడం న్యాయసమ్మతం అయితే అయిందేమో కానీ ప్రజాసమ్మతం కాదేమో అన్నట్టుగా మేము కూడా వాదించాం. కాకపోతే ఆయన వినలేదు, అది వేరే వ్యవహారం. ఆయనకి ఏదో వాడి మీద కష్ట తీసుకోవాలి, వీడి మీద కష్ట చేయాల్సి లేదండి మనిషికి.